హెచ్ఎండిఏ, మున్సిపల్, ఇరిగేషన్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో కలెక్టరేట్లో టీజేఐసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య, అడిషనల్ కలెక్టర్ల ఆధ్వర్యంలో రివ్యూ సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, సంబంధిత శాఖల అధికారులతో కలిసి మహబూబ్ సాగర్ చెరువును పరిశీలించిన జగ్గారెడ్డి, మహబూబ్ సాగర్ సుందరీకరణకు చేపట్టబోయే పనులకు సంబంధించి వీడియోను, పీపీటీని ప్రదర్శించిన హెచ్ఎండిఏ అధికారులు 500 కోట్లతో మహబూబ్ సాగర్ను అభివృద్ధి చేసేందుకు ప్రాజెక్ట్ రూపకల్పన చేసినట్లు కలెక్టర్కు వివరించిన హెచ్ఎండిఏ అధికారులు అదేవిధంగా మహబూబ్ సాగర్ చెరువు మధ్యలో భారీ శివుడి విగ్రహం ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. బయట నుండి వచ్చే డ్రైనేజీ వాటర్ నేరుగా మహబూబ్ సాగర్లో కలవకుండా బయట నుండి వెళ్లేటట్టు ఏర్పాటు చేశామని వివరించారు. రానున్న 25 సంవత్సరాలకు సరిపోయేలా 23.5 MLD ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేసేలా డిజైన్ను సిద్ధం చేసినట్లు కలెక్టర్కు వివరించిన అధికారులు, మహబూబ్ సాగర్ కట్ట వెడల్పు, సైకిల్ ట్రాక్తో పాటు 2 లేన్ల బీటీ రోడ్ ఏర్పాటు చేయనున్నట్లు, 9 కోట్లతో సంగమేశ్వర ఆలయ అభివృద్ధి, 20 కోట్ల శివుడి విగ్రహం వరకు కేబుల్ బ్రిడ్జి ఏర్పాటు అదేవిధంగా ప్రాజెక్ట్ 2వ దశలో ఐలాండ్లు, వాటర్ థీమ్ పార్క్, బోటింగ్ డెక్ ఏర్పాటు, 9 కోట్లతో బతుకమ్మ ఘాట్, చిల్డ్రన్ ప్లే ఏరియా ఏర్పాటుకు ప్రాజెక్ట్ రూపకల్పన చేసినట్టు తెలిపారు. భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా ట్రీట్మెంట్ ప్లాంట్ సామర్థ్యాన్ని పెంచుకునేలా ప్రణాళిక సిద్ధం చేయాలని, ఫిజికల్ హ్యాండీక్యాప్డ్ వృద్ధుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్, మహబూబ్ సాగర్ అభివృద్ధి కొరకై ల్యాండ్ అక్విజేషన్ కోసం రైతుల నుండి భూమిని తీసుకునే సమయంలో ప్రైవేట్ మార్కెట్ రేట్ను పరిగణలోకి తీసుకొని ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆర్డీఓను కోరిన జగ్గారెడ్డి,
కొన్ని రోజుల క్రితము కలెక్టర్ గారిని నేను అఫీషియల్గా నేను నిర్మల ఇద్దరం కలిసి సంగారెడ్డి నియోజకవర్గానికి సంబంధించి ప్రాధాన్యతలో భాగంగా మొన్న మధ్యకాలంలో 1 year బ్యాక్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కొన్ని రిప్రజెంటేషన్స్ ఇచ్చిన నేను యాక్చువల్గా సీఎం రేవంత్ రెడ్డి గారికి కొన్ని రిప్రజెంటేషన్ ఇచ్చిన అందులో ప్రధానంగా మహబూబ్ సాగర్ కింది బజార్ చెరువు కట్ట మహబూబ్ సాగర్ కింది బజార్ చెరువు కట్ట అది చాలామంది వినాయక సాగర్ అంటాము బతుకమ్మల కట్ట అంటాము అన్నీ అంటాము ఓకే ఒక 500 కోట్లతో ఆ యొక్క మహబూబ్ సాగర్ చెరువుని సుందరీకరణ చేయాలి దాని చుట్టూ అంతా కూడా నక్లెస్ రోడ్ చేయాలి దాని మధ్యలో శివుని యొక్క విగ్రహం కూడా పెట్టాలి చిన్నపిల్లలకు మంచిగా ఇప్పుడున్న లేటెస్ట్ చిల్డ్రన్ పార్క్స్ కానీ లేకపోతే మళ్ళీ ఊరు పెద్ద అందరూ ఎంప్లాయ్ ఎవరైనా కానీ సాయంత్రం పూట వచ్చి ప్రశాంతంగా కూర్చొని కొన్ని గంటలు గడిపే విధంగా లైటింగ్ సిస్టము పార్కులు అట్లాగే వినాయక నిమజ్జనానికి సంబంధించిన నిమజ్జన మరీ ప్లాట్ఫారాలు అట్లాగే బతుకమ్మల పండుగకు సంబంధించి ప్రధానంగా ఏంటంటే మన సంగారెడ్డి పట్టణంలో ఈ బతుకమ్మ పండుగ దాదాపు మనకున్న జనాభా ప్రకారం అటు ఇటు కలుపుకుంటే సాయంత్రం 5 గంటలకు మొదలైతే రాత్రి 11-12 గంటల వరకు ఈ సంగారెడ్డి పట్టణ ప్రాంతానికి సంబంధించిన మహిళలందరూ కూడా ఆ రోజు గుళ్ళకాడ గల్లీలలో బతుకమ్మలు ఆడుకొని వారి ఫ్యామిలీ భర్తలతోటి పిల్లలతోటి మన కింది బజార్ చెరువు కట్టకు రావడము సాయంత్రం 5 నుంచి రాత్రి 10-11-12 వరకు నీళ్ళల్లో గౌరమ్మ తల్లి పూజ చేసుకొని ఆ బతుకమ్మను నిమజ్జనం చేయడం జరుగుతుంది దాదాపు ఒక 10,000 మంది అటు ఇటు వచ్చే ఆ యొక్క మహిళల కోసము గతంలో నేను సమైక్య రాష్ట్రం ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఆ మెట్లు కట్టడము వినాయకుని యొక్క అది ప్లాట్ఫారం కట్టడం జరిగింది అట్లా అదే పద్ధతిలో ఇంకా హెచ్ఎండి నిధుల ద్వారా ముఖ్యమంత్రి గారిని ఆ రోజు కోరడము మన జిల్లా మినిస్టర్ దామోదర్ గారు నోటీసులు కూడా ఇవన్నీ పెట్టడం కూడా జరిగింది అయితే ఒక 1 year నుంచి ప్రాసెస్ కూడా జరిగింది కొంత కన్సల్టెంట్ హెచ్ఎండి అధికారులతోటి మరి గతంలో 1 year నుంచి ప్రాసెస్ అంతా చేసి రెడీ చేయడం జరిగింది అందుకే ఈరోజు జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి జాయింట్ కలెక్టర్ ఇప్పుడు మన మున్సిపాలిటీకి సంబంధించి చంద్రశేఖర్ గారు కూడా ఉన్నారు ఈ ఆర్డీఓ గారు అంతా అధికారులు ఇరిగేషన్ హెచ్ఎండి అధికారులు డిఈ అధికారులు కానీ మున్సిపల్ అధికారులు కానీ ఆల్ కన్సల్ట్ అధికారులు అందరినీ కూడా ఈరోజు కలెక్టర్ గారి సమక్షంలో గత 1 year నుంచి నేను ముఖ్యమంత్రి గారితో 500 కోట్ల శాంక్షన్ తీసుకొచ్చి ఏదైతే చేయాలనుకున్నో అవన్నీ రెడీ అయినాయి చివరి దశలో బహుశా ముఖ్యమంత్రి గారు ఈ నిమజ్జనం అయిన తర్వాత సీఎం గారిది ఒక 1-2 నెలల కిందట అనుకుని ఉండి కానీ కొన్ని కారణాల వల్ల నేను టైము తీసుకోలేకపోయాను ఇప్పుడు నిమజ్జనం తర్వాత ముఖ్యమంత్రి గారు టైం తీసుకొని దసరా బిఫోర్ ట్రై చేస్తున్నా ముఖ్యమంత్రి గారు టైం తీసుకొని ఈ మహబూబ్ సాగర్ చెరువు అవుతుందో దాని ఫౌండేషన్కి నేను టైం తీసుకోవడం ప్రయత్నం చేస్తున్నా ఇప్పుడు ఆ డేట్ రోజు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా నేను ఫౌండేషన్ వేసిన తర్వాత టెండర్ ప్రాసెస్ ఇమ్మీడియట్లీ అధికారులు రెడీ ఉన్నారు అది కూడా చేసుకొని మొన్ననే ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు కమిటీ కూడా దీన్ని మూవ్ చేసారు నిధులకు శాంక్షన్కి సంబంధించి బట్టి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అండ్ శ్రీధర్ బాబు గారు ఒక కమిటీ ఉంది హెచ్ఎండికి వాళ్ళు కూడా దీన్ని మూవ్ చేశారు కాబట్టి సీఎం గారు ఫౌండేషన్ అయిన వెంటనే టెండర్స్కి వెళ్ళిపోయి ఈ కింది బజార్ చెరువుని సుందరీకరణ బ్రహ్మాండంగా అంటే మన ప్రాంతంలో ఉన్న ఇండస్ట్రీస్ ఎంప్లాయీస్ కానీ అఫీషియల్ ఎంప్లాయీస్ కానీ ఐఐటి స్టూడెంట్స్ కానీ టౌన్లో యూత్ కానీ ఫ్యామిలీస్ పెద్ద మనుషులు గ్రామ పెద్దలు అడ్వకేట్స్ డాక్టర్స్ ఎవరైనా కానీ అందరికీ కొంత విశాలంగా కొంత ఆనందంగా కొన్ని గంటలు పిల్లలతోటి ఫ్యామిలీస్తో గడిపే విధంగా సుందరీకరణ పార్కు లాంటివి చేయాలి ఈ కింది బజార్ చెరువు మహబూబ్ సాగర్ మనము కొందరు బతుకమ్మల చెరువు అంటారు కొందరేమో వినాయక చెరువు అంటే రకరకాల మనం అనుకుంటాము ఈ కింది బజార్ చెరువు చేయాలన్న ఆలోచనలో ఈరోజు దాదాపు 1-2 గంటలు కలెక్టర్ గారి ఛాంబర్లో ఈరోజు చాలా రివ్యూ చేయడం జరిగింది మా ఆలోచన ఏంటంటే సీఎం గారు ఫౌండేషన్ అయిన వెంటనే టెండర్స్ పూర్తిగా 2 నెలలు పూర్తి చేసుకొని వచ్చే
బతుకమ్మల పండుగ వరకు, వచ్చే వినాయక చవితి వరకు, వచ్చే బతుకమ్మల పండుగ వచ్చే వినాయక చవితి వరకు ఈ కట్ట ఫస్ట్ ఫేజ్ కట్ట అంతా కూడా పూర్తి చేయాలి. పార్కులు కానీ, మెట్లు కానీ, మహిళలకు మెట్లు కానీ, అందులో ఈ సోమేశ్వర సంఘం శివాలయం ఉంది కదా, మన సోమేశ్వరవాడి శివాలయం చెరువు కట్ట మధ్యలో ఉంది చూడండి. ఆ చెరువు కూడా దాదాపు కొన్ని కోట్ల రూపాయలు కూడా పెట్టడం జరిగింది. దాని చుట్టూ అంటే నీళ్లు నీళ్ళు ఎప్పుడు మన చెరువు బాగా వర్షాలు వస్తే చెరువు దేవుడు గుడి మునిగిపోతుంది, లింగం మునిగిపోతుంది, గుడి మునిగిపోతుంది ఆ నీళ్ళల్లో. ఆనాటి నుంచి అట్లనే ఉంది. కాబట్టి ఆ సోమేశ్వరవాడ చెరువులో ఉన్నటువంటి శివాలయం కూడా ఆ చుట్టూ కూడా కొంత బండు ఏర్పాటు చేయడం జరిగింది. దాన్నే అందులోనే మెట్లు గిట్లు కొంత వర్షాలు పడితే బయటికి పోయేటట్టుగా ఆ ప్రికాషన్స్ అన్ని కూడా తీసుకొని అది కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అట్లనే కాకుండా చెరువు కట్ట మీద దర్గా ఉంది, దాన్ని కూడా సుందరీకరణ చేస్తున్నాము. బెస్తోళ్ళ అమ్మవారి, బెస్తోళ్ళు అంటే మన గంగపుత్రులది, అక్కడ ఎల్లమ్మ, మన దుర్గమ్మ తల్లి, మైసమ్మ తల్లి వాళ్ళ గుళ్ళు ఉన్నాయి. ఆ అవుట్ని డెవలప్ చేస్తున్నారు. అట్లా సాగలోళ్ళది ప్రజలందరికీ అందియాలనే ఒక మంచి ఆలోచనతో నేను సమైక్య రాష్ట్రంలో నేను మొదలుపెట్టి అనుకున్నటువంటి ప్రాజెక్టు ఒక ఫేస్ అయింది. అప్పుడు మెట్లు ప్లాట్ఫారం కట్టించిన, కానీ తర్వాత రాష్ట్ర ఉద్యమాలు 2 ఏళ్ళు ఏం చేసుకోలేకపోయినా, ఉద్యమాల్లో బిజీలు అయిపోయారు అందరూ. దాని తర్వాత రాష్ట్ర విభజన అయింది. 2014లో ఓడిపోయినా నాకు గవర్నమెంట్ లేదు, 2018లో గెలిచిన నాకు గవర్నమెంట్ లేదు, 2023లో ఓడిపోయినా నాకు గవర్నమెంట్ ఉంది. ఓకే, 2023లో ఓడిపోయినా నాకు గవర్నమెంట్ ఉంది. నేను ఎమ్మెల్యేగా ఉన్నా లేకున్నా నాకున్నటువంటి పార్టీలో ఉన్న గవర్నమెంట్, నాకున్న కాంగ్రెస్ పార్టీలో నాకున్న సీనియారిటీ, అందుకే కదా నేను ఓడిపోయినా. ఆ రోజు 3 నెలలకే కలిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసిన. నేనేమో అడగలే, ఆయన వాస్తవం కూడా అడగలేదు, ఆలోచన కూడా లేదు. ఆయన అన్నాడు, రేవంత్ రెడ్డి గారు అన్నారు నాతోటి, అన్న నువ్వు ఎమ్మెల్యే మరి మీ జనాలు ఎందుకు ఓడగొట్టిరో నేను కన్ఫ్యూజ్ అవుతున్నా, అయినా సరే గెలుస్తావా, నువ్వు ఓడతావని లేదు మా రిపోర్ట్లో, మరి ఏం జరిగిందో మీ జనాలు నిన్ను ఓడగొట్టుకున్నారు. సరే అయింది అయిపోయిందన్న. సరే ఇప్పుడు సంగారెడ్డిలో డెవలప్ కావాలి, మన గవర్నమెంట్ ఉంది, నేను సీఎం ఉన్నా, మరి ఒత్తుబై నీ అమ్మ ఈ ఫోన్కున్నా ఏమో చెప్తున్నా ఇంతకుముందు. ఇక ఆయన అన్నాడు, నేను కుసుమున్నాం, ఇద్దరం ఉన్నాం క్యాజువల్గా. సరే జనరల్గా పోయినట్టు ఆయన దగ్గరికి. ఆయన అన్నాడు, అన్న మరి కాన్స్టిట్యూన్సీ మన గవర్నమెంట్ ఉంది, నేను సీఎం ఉన్నా, మరి గవర్నమెంట్ మరి ఫండ్స్ తీసుకుపోయి డెవలప్ చేయాలంటే ప్రోటోకాల్ కావాలి కదా అని ఆయన అన్నాడు. అవును కరెక్ట్ నువ్వు అనేదంటే ఆయన అన్నాడు. అప్పుడు రేవంత్ రెడ్డి ఏమన్నాడంటే, అన్న నేను అక్కకు ఒక కార్పొరేషన్ చైర్మన్ పెడతా, కలెక్టర్ వాళ్ళందరూ కొంత రివ్యూలో కూర్చుంటారు, కొంత దాన్ని బట్టి నువ్వు నడిపించచ్చు కదా. ఎవడో పనికిమాలోడు అంటే ఉంటాడు కదా, పనికిమాలోడు పనికిరానోడు అంటాడు, వాడు చెయ్యాడు, వాడు ఎక్కడైనా ఎక్కడనేయగాడు, వాడు చెయ్యాడు, నేను చేయనియాడు, వాడు ఎవడు ఇంట్లో అంటాడు, వాడు వచ్చుతుంటాడు ఫోన్లు, వీడు వచ్చినట్టు ఆడు పనికిమాలో ఉంటారు కొందరు. ఇక ఇది ఉంటుంది ఆయన, ఇది ఎంత చర్చ జరిగింది. ఎవడో ఉంటాడు అన్న పనికిమాలోడు, పనికిరానోడు, పని చేయనోడు, ఓ చెత్తగాడు ఉంటాడు, వాడు ఇంట్లో వస్తున్నాడు, వాడు ఫోన్లో వస్తుంటాడు, వాడు అండ వేసేస్తుంటాడు. అన్న ఎందుకు ఇదంతా, ఇక అక్కడిని పెడతా నిర్మలం పెట్టేస్తా ఇక అంటే నేను అప్పుడే అన్నా, సరే పెట్టి నువ్వే అంటున్నావు కదా. ఆయన కూడా ఇది కూడా అన్నాడు, ఇది నా కోట అన్న అన్నాడు. ఆయన విన్నారా, ఇక్కడ నువ్వు అక్కడ మాట్లాడకి, నువ్వు ఈ నా కోట అని అన్నాడు, నువ్వు అక్కడ చూడకు, నువ్వు వదిలేడు పోయినాడు, ఇది నా కోట అన్నాడు ఆయన. ఓకే, ఎవరు రేవంత్ రెడ్డి గారు, ఇది నా కోట అన్న, నీ కోట కాదు, నీ కోట ఏదంటే రాహుల్ గాంధీతో చూసుకో, ఇది నా కోటలో నేను అక్కకి ఇస్తున్నా అన్నాడు. సరే ఇద్దామని నువ్వు డిసైడ్ అయినావు కదా, అదేంది ఐఏసీ చైర్మన్ ఇచ్చామని చెప్పిన, అదే ఇచ్చేసారు. ఓకే, ఆయన ఇచ్చిండు. ఆయన మళ్ళా సీఎం గారు ఆయనకి ఎవరికి, ఉత్తమ్ సార్కి, మన బట్టి గారికి, ఎవరికి శ్రీధర్ బాబు గారు చెప్పి మూవ్ చేయండి అని చెప్పిండు. వాళ్ళు మూవ్ చేసారు, ఆమెకి ఇచ్చేసారు. కాబట్టి ఇప్పుడు ఇక ఆమె ఇక అఫీషియల్గా ఆమె, అన్అఫీషియల్గా నేను. ఓకే, ఇది అంటే ఇది ఒక కళ. ఈ సంగారెడ్డి చెరువు కట్ట కిందివారి చెరువుని ఒక సుందరీకరణ, ఒక నేను గతంలో ఏది చేసినా ఉండిపోయేదే చేసిన. ఒక ఇంటింటికి మంజీరారీలు ఇచ్చిన, సంగారెడ్డి ప్రజలకు ఇంటింటికి మంజీరారీలు ఇచ్చిన, అంటే టౌన్కి కొన్ని గ్రామాలకు ఇచ్చిన, కొన్ని మిస్ అయి ఉంటాయి. సాస్పేట్ టౌన్ మిస్ అయింది. ఓకే, అయితే ఆ రోజు అనుకున్నట్టు జనాలు అడిగినట్టు గుంతలు లేకుండా 6-7 ఫీట్ల గుంతలు ఉండే, ఆ గుంతలు లేకుండా నేను అడిగిరు వాళ్ళు, ఈ గుంతలు లేని యొక్క నీళ్ళు ఆడవాళ్ళు అడిగారు. 7 ఫీట్లు 8 ఫీట్లు గుంతలలో దిగి నడుము
ఇదంతా ఈరోజు కలెక్టర్ గారి యొక్క రివ్యూలో ఇదంతా కింది బజార్ చెరువు కట్ట సుందరీకరణ వచ్చే బతుకమ్మలకు వినాయక చవితి నిమజ్జనానికి బ్రహ్మాండంగా అందియాలనే ఒక ఆలోచనతో ఈరోజు కలెక్టర్ గారు రివ్యూ అయింది. దీన్ని బడి వేగవంతం చేస్తా, ఫాస్ట్గా చేస్తా, చేయించుకొని ఇది హెచ్ఎండి ద్వారా చేపిస్తున్నాం. ఇది అయిపోయిన తర్వాత సెకండ్ ఫేజ్లో నక్లెస్ రోడ్డు మధ్యలో చెరువు వర్షం రాని మధ్యలో చెరువు ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. ఇదొకటి కలెక్టర్ గారితో ఇంకా 2 రివ్యూలు అదనంగా చేసిన. ఒకటి రాజీవ్ గురకల్ప చేసిన, దాన్ని మళ్ళీ నెక్స్ట్ దాంట్లో మళ్ళీ మీకు చెప్తాను. అట్లాగే నాకు తీసేయగా మేడం మెయిన్ అయితే మన ఈరోజు ప్రాధాన్యత మహబూబ్ సాగర్ కింది బజార్ చెరువు సుందరీకరణ, వచ్చే బతుకమ్మల పండుగకు, వచ్చే వినాయక చవితి నిమజ్జనానికి బ్రహ్మాండంగా చేసి ఇవ్వాలనేది మా ఆలోచనని ఈరోజు మీడియా ద్వారా నియోజకవర్గ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా తెలియజేస్తాం.